ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించిందా? విచిత్రం ఏంటంటే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, తెలుసు కదా ఎవరు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు ఆయన. అయ్యా ఈ రేసు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంగా ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని అడుగుతాడు. అరే నేను చేయలేనంటే చేయలేనని చెప్పాయా, ఎందుకు మా పరువు అట్లు తీస్తావు? ఆ కోడిగుడ్డు మంత్రిని నేను అడిగిన, సూటిగా ప్రశ్నించా, అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, మీ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయిందో చర్చకు మీరు సిద్ధమా? నేను సిద్ధమని ఛాలెంజ్ కూడా ఇస్తున్నా. ఇంకా సౌండ్ రాలా అక్కడి నుంచి, మీ దగ్గర నుంచి కాదు అక్కడి నుంచి రాలా, కోడిగుడ్డు నుంచి సౌండ్ రాలా. కోడిగుడ్డు కూడా మార్చేస్తున్నారంట కదా, అది కూడా దాని గురించి కూడా ఒకసారి ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి, ఆ చెత్త ఎత్తి పక్కనోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా. అలాంటిది వీళ్ళు చెత్తలో ఎందుకు పనికిరానోళ్ళని ముఖ్యమంత్రి తేల్చితే వేరే నియోజకవర్గం వెళ్తే వీళ్ళు బంగారం ఎట్లవుతారండి? కోడిగుడ్డు పరిస్థితి అదే, బిల్డప్ బాబాయ్ పరిస్థితి అదే. డైమండ్ రాణి గురించి ఎందుకు, జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టాను నేను, గౌరవప్రదంగా జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టిన. ఓకే, మళ్ళీ కేసు పెడతారు అన్నగారు పేరు పెట్టి. సో అరే గంట అరగంటకి మళ్ళీ సబ్జెక్ట్ చాలా ఉంది లేగబ్బా, ఇది సీరియస్ సబ్జెక్ట్ మొత్తం డివేట్ అవుతుంది. కానీ ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సింది, ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని అడుగులేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. 3 నెలల్లోపుకి పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పంచగ్రామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. కానీ మీ దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ కోరుతున్నా. కోరచ్చు కదా? కోరచ్చా? ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదు.